నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సలాం సైనిక. ఈరోజు ఈ వీడియోలో కేంద్రీయ సైనిక్ బోర్డు ద్వారా చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్స్ కొరకు మనం ఎలా అప్లై చేయాలనేది చూద్దాం. ముఖ్యంగా ఈ సంవత్సరం నుండి ఎవరెవరైతే సీఏకి కానీ, పెన్యూరికి కానీ, అలాగే మ్యారేజ్ గ్రాంట్, డాటర్స్ మ్యారేజ్ గ్రాంట్కి కానీ, ఎక్స్ సర్వీస్మెన్ ఎవరెవరైతే అప్లై చేస్తారో వారందరికీ అమౌంట్ అనేది డబుల్ అవటం జరిగింది. అంటే సీఏకి ఇంతకుముందు ప్రతి పిల్లవాడికి 12,000 వచ్చేది, ఈ సంవత్సరం నుంచి 24,000 రావడం జరుగుతుందండి. అలాగే మ్యారేజ్ గ్రాంట్కి వచ్చేసరికి ఇంతకుముందు 50,000 రూపీస్ ప్రతి డాక్టర్కి వచ్చేది, ఇప్పుడు దాన్ని కాస్త డబల్ చేసి 1,00,000 ఇవ్వటం జరుగుతుంది. ఇద్దరి పిల్లలకి మ్యాక్సిమం ఇవ్వచ్చు ఎక్స్ సర్వీస్మెన్ యొక్క డాటర్స్కి. అలాగే పెన్యూరీ ఎవరైతే నాన్ పెన్షనర్ ఉన్నారో ఎక్స్ సర్వీస్మెన్ వారి కొరకు మంత్లీ 4,000 రూపీస్ లెక్క పెన్షన్ రూపంలో మనకు పెన్యూరీ ఇచ్చేవాళ్ళు. ఇవన్నీ కూడా కేంద్రీయ సైనిక్ బోర్డు వెబ్సైట్ ద్వారానే మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈరోజు ఈ వీడియోలో ఆన్లైన్ ద్వారా ఏ విధంగా మనం సీఏని అప్లై చేసుకోవాలనేది ఇప్పుడు మనం చూద్దామండి. దయచేసి ఆఖరి వరకు చూడండి. ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్రతి ఒక్క ఎక్స్ సర్వీస్మెన్కి, సోల్జర్స్కి ఈ వీడియోని షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఇప్పుడు ఈ వెబ్సైట్ ఏదైతే ఉందో ఈ వెబ్సైట్ మీరు చూడొచ్చు. ఇది రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ప్రాసెస్ అండి. ఇది మొత్తం కూడా రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి ఏంటనేది మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాం వీడియోని. ఇంకా దాని గురించి డీటెయిల్గా వీడియో కావాలంటే తప్పకుండా కమెంట్లో తెలియజేయండి. ఇంకా ఏవైనా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా కమెంట్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇక వీడియోలోకి వెళ్దాం. ఈ కేంద్రీయ సైనిక్ బోర్డు వెబ్సైట్ ksb.gov.in వెబ్సైట్ అండి. ఇది గూగుల్లో మీరు సెర్చ్ చేయగానే ఫస్ట్ ksb.gov.in వెబ్సైటే మనకు షో చేస్తుంది. దాన్ని క్లిక్ చేయగానే ఈ విధంగా ఇంటర్ఫేస్ ఓపెన్ అవడం జరుగుతుంది. ఇక్కడ లాగిన్ ఆప్షన్ షో చేస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇప్పుడు మనం లాగిన్ అవడానికి రిజిస్ట్రేషన్ సమయంలో ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చామో, అలాగే ఇక్కడ పాస్వర్డ్, అప్పుడు క్రియేట్ చేసిన పాస్వర్డ్, అలాగే ఇక్కడ వెరిఫికేషన్ కోడ్ ఏదైతే ఇంగ్లీష్ లెటర్స్లో షో చేస్తుందో ఈ వెరిఫికేషన్ కోడ్, అలాగే ఇక్కడ లాగిన్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మనం లాగిన్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ మనకు ఓటీపీ ఏదైతే మనం ఈమెయిల్ ఐడి ఇచ్చామో ఆ ఈమెయిల్ ఐడికి ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని మనం ఇక్కడ సబ్మిట్ చేసి వెరిఫై మీద క్లిక్ చేయండి. ఓకే అండి, ఇక్కడ మనం ఓటీపీ సబ్మిట్ చేసాం, వెరిఫై మీద క్లిక్ చేసాం. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ స్క్రీన్ మీద మీరు చూడొచ్చు క్లియర్గా మనం ఎన్నైతే ఇక్కడ స్కీమ్స్ కొరకు అప్లై చేశామో మొత్తం లిస్టు డాష్ బోర్డ్ అనేది ఈ విధంగా మనకి షో చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనము సీఏ కొరకు అప్లై చేయాలంటే ఇక్కడ ఏదైతే న్యూ అప్లికేషన్ షో చేస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఎన్ని స్కీమ్స్ ఉన్నాయో యాక్టివ్గా అన్ని స్కీమ్స్ మనకి ఇక్కడ షో చేయడం జరుగుతుందన్నమాట. ఇక్కడ చూడొచ్చు మీరు సెలెక్ట్ స్కీమ్ అని షో చేస్తుంది కదా, ఇక్కడ మనం ఏ స్కీమ్ కొరకు అప్లై చేసుకోబోతున్నామో ఆ స్కీమ్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ మనకి ఒక్కొక్కటిగా షో చేయడం జరుగుతుంది. వాటిల్లో ప్రస్తుతం మనం అప్లై చేసుకోబోయేది ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఫర్ ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్ విడో ఆఫ్ ఈఎస్ఎం. అంటే వీర్నారీస్ ఎక్స్ సర్వీస్మెన్ లేనట్టయితే వీర్నారీస్ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే ఎక్స్ సర్వీస్మెన్ కూడా ఇక్కడ మనం క్లిక్ చేయండి. సెలెక్ట్ చేసిన వెంటనే ఈ విధంగా అప్లికేషన్ అనేది మనకి షో చేయడం జరుగుతుంది. ఓకే అండి, ఇక్కడ ఇప్పుడు మీరు చూడొచ్చండి మనం న్యూ అప్లికేషన్లోకి వచ్చేసాము. ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి క్లియర్గా అడగటం జరుగుతుంది. 1 by 1 మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మ్యాక్సిమం డీటెయిల్స్ మనం రిజిస్ట్రేషన్ సమయంలో ఏవైతే నింపామో అవి ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. కొన్ని డీటెయిల్స్ మాత్రమే మనం చెక్ చేసుకొని మరి వాటిని కరెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా, ఇక చూడొచ్చు 1 by 1. ఇందులో 3 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ పార్ట్లో నేమ్, మిడిల్ నేమ్, సర్నేమ్, ఇక్కడ ఆర్మీ నెంబర్, సర్వీస్ నెంబర్. అంటే ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మొత్తం డిశ్చార్జ్ బుక్లో పీపీఓలో మనకి మొత్తం దొరుకుతాయండి. అన్నీ కూడా మనం చూసి చాలా ఈజీగా మనం ఇక్కడ డీటెయిల్స్ నింపేయచ్చు. ఈవెన్ ఎవరైతే అన్నోన్ పర్సన్ ఉంటారో వీటి గురించి వారు కూడా ఈజీగా నింపేయచ్చు అనమాట. ఇక ఇక్కడ ఆధార్ నెంబర్, ఇక్కడ ఎక్స్ సర్వీస్మెన్ యొక్క ఆధార్ నెంబర్ మాత్రమే నింపాలండి. అలాగే ఇక్కడ ర్యాంక్ అందరి ర్యాంక్స్ ఇక్కడ రావటం జరుగుతుంది. రిక్రూట్ నుంచి మేజర్ జనరల్ వరకు అన్ని ర్యాంక్స్ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. తర్వాత ఎన్రోల్మెంట్ డేట్, మనం ఎప్పుడైతే సెలెక్ట్ అయ్యామో, ఇండియన్ ఆర్మీలో జాయిన్ అయ్యామో ఆ డేట్, అలాగే డిశ్చార్జ్ ఎప్పుడైతే రిటైర్ అయ్యామో ఆ డేట్ ఇక్కడ మనం క్లిక్ చేసామంటే ఇక్కడ ఈ విధంగా క్యాలెండర్ అనేది రావడం జరుగుతుంది. క్యాలెండర్ని మనం ఇక్కడ ఇయర్ని, ఇక్కడ మంత్ని, ఇక్కడ డేట్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ సేమ్ అదే క్యాలెండర్ ఇక్కడ కూడా షో చేయడం జరుగుతుంది. ఇక్కడ డేట్ ఆఫ్ డెత్, ఇన్ కేస్ విడోస్ కానీ వీర్నారీస్ కానీ ఎవరైనా అప్లై చేసుకుంటున్నారంటే డేట్ ఆఫ్ డెత్ అనేది మనం ఇక్కడ కంపల్సరీగా ఇవ్వవలసి ఉంటుంది. అలాగే రీజన్ ఫర్ డిశ్చార్జ్, ఇది ఒక ఆర్మీ రూల్ ఉంటుందండి. ఇక్కడ నేను సైడ్లో మీకు షో చేస్తున్నాను. ఆర్మీ రూల్ మనకి డిశ్చార్జ్ బుక్లో ఖచ్చితంగా మెన్షన్ చేసి ఉంటారు, అది నేను ఇక్కడ షో చేస్తున్నాను. నెక్స్ట్ క్యారెక్టర్ అనేది మనది ఎగ్జాంపులరియా, వెరీ గుడ్డా ఇది అంతా కూడా మనకి డిశ్చార్జ్ బుక్లో ఖచ్చితంగా నోట్ చేసి రాసి ఉంటారనమాట. అది చూసి మనం ఇక్కడ మెన్షన్ చేయవచ్చు. అలాగే బేసిక్ పెన్షన్, ప్రస్తుతం మనకు స్పర్శ నుంచి మెసేజ్ వస్తుంటుంది. అలాగే స్పర్శ నుంచి పెన్షన్ స్లిప్ కూడా డౌన్లోడ్ చేసుకొని మనం ఇక్కడ బేసిక్ పెన్షన్ అనేది మెన్షన్ చేయవచ్చు. ఇక్కడ ఇఫ్ రీఎంప్లాయిడ్ ఇన్కమ్ దేర్ ఫ్రమ్ ఎంప్లాయ్మెంట్, మీరు రిటైర్ అయిన తర్వాత రీఎంప్లాయ్ అయ్యి ఉంటే, మరలా మీకు జాబ్ వచ్చి ఉంటే దానికి సంబంధించిన ఇన్కమ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయమని చెప్తున్నారు. ఇక్కడ మీరు
దీన్ని అప్లై చేస్తున్నారు అంటే ఈ రీఎంప్లాయ్కి సంబంధించిన డీటెయిల్స్ ఏవి కూడా మీరు నింపకపోవటమే మంచిది. నింపారంటే మీకు ఈ అమౌంట్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటుంది. ఇక మంత్లీ ఇన్కమ్ ఫర్ నాన్ పెన్షనర్స్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. నాన్ పెన్షనర్స్ ఎవరెవరైతే ఉన్నారో వారికి అదర్ సోర్సెస్ అంటే బయట నుంచి ఏమైనా ఇన్కమ్ ఏదైనా వస్తుందంటే దాన్ని ఇక్కడ మెన్షన్ చేయమని చెప్పడం జరుగుతుంది. ఇక రాజ్య సైనిక బోర్డు ఆంధ్రప్రదేశ్, ఇక జిల్లా సైనిక బోర్డు మీ డిస్టిక్ ఏదైతే మీ సైనిక బోర్డు ఏ డిస్టిక్లో ఉందో ఆ డిస్టిక్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. ఇక నెక్స్ట్ ఇది ప్రెజెంట్ కరెస్పాండెన్స్ అడ్రస్ అంటే మీ అడ్రస్, మీరు ప్రెజెంట్ అడ్రస్ ఏది ఉందో ఆ అడ్రస్ని మనం ఇక్కడ నింపాలి. హౌస్ నెంబర్ ఇక్కడ హౌస్ నెంబర్, అలాగే ఇక్కడ స్ట్రీట్ నేమ్, టౌన్, విలేజ్, సిటీ, అలాగే స్టేట్, డిస్టిక్, ఇవన్నీ కూడా ఇక్కడ మనం కంపల్సరీగా నింపవలసి ఉంటుంది. అలాగే ఇక్కడ టెలిఫోన్ నెంబర్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి మనం ఇక్కడ టైప్ చేయాలి. రిజిస్టర్డ్ చేసిన తర్వాత ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో అవి కొన్ని ఇక్కడ ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. అయినా చెక్ బ్యాక్ చేసుకొని మరి మీరు నింపటం మంచిది. ఇక నెక్స్ట్ ఇక్కడ డిస్టిక్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. పిన్ కోడ్ మన ఏదైతే పిన్ కోడ్ ఉందో ఆ పిన్ కోడ్ మనం ఇవ్వాలి. ఇక నెక్స్ట్ ఇక్కడ పార్ట్ 2లో మీరు ఒకసారి చూసినట్లయితే ఈజ్ యువర్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లింక్డ్ విత్ ఆధార్ కార్డ్. మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఆధార్ కార్డుతో లింక్ ఉందా లేదా అనేది ఇక్కడ అడగటం జరుగుతుంది. ఇక్కడ ఎస్ అవునైతే ఇక్కడ చెక్ బాక్స్లో ఇలా మీరు క్లిక్ చేయండి. అలాగే నేమ్ ఆఫ్ అకౌంట్ హోల్డర్, మీ నేమ్ ఏదైతే ఉందో మీ అకౌంట్లో మీ నేమ్ ఎలా ఉందో అలాగే ఇక్కడ మీరు టైప్ చేయండి. అలాగే మీ బ్యాంక్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ ఎస్బీఐనా, పిఎన్బీనా లేదా అదర్ బ్యాంక్ అయితే అదర్ బ్యాంక్ అని ఇవ్వండి. అలా ఇచ్చినప్పుడు మీకు ఇక్కడ ఒక కాలం ఓపెన్ అవుతుంది. ఈ బ్యాంక్ నేమ్ ఏంటనేది ఇక్కడ ఇవ్వాలి. అలాగే బ్రాంచ్ నేమ్, మీ బ్రాంచ్ ఏదైతే ఉందో ఆ బ్రాంచ్ నేమ్ అనేది ఇక్కడ మనం ఇవ్వాలండి. ఇక నార్మల్గా ఎస్బీఐ వాళ్ళు, పిఎన్బి వాళ్ళు అయితే ఏం అవసరం లేదు, జస్ట్ సెలెక్ట్ చేసుకుంటే అయిపోతుంది. ఇక అకౌంట్ నెంబర్ మీ అకౌంట్ నెంబర్ ఏదైతే ఉందో ప్రాపర్గా మీ పాస్బుక్ చెక్ చేసి మరి అకౌంట్ నెంబర్ ఇక్కడ టైప్ చేయండి. ఐఎఫ్ఎస్సి కోడ్ ప్రాపర్గా మీ బ్రాంచ్ ఐఎఫ్ఎస్సి కోడ్ని ఇక్కడ టైప్ చేయండి. ఈ విధంగా మీరు చేసిన తర్వాత ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఇవ్వాలి, ఏదైనా కరెక్షన్ ఉంది మీ డీటెయిల్స్లో, లేదా మీ పిల్లల నేము డిశ్చార్జ్ బుక్లో ఒకటి ఉంది, ఆధార్ కార్డులో కాదు మన రికార్డ్ ఆఫీస్లో ఏదైనా చేంజెస్ ఉంది, మీకు ఇంకా పార్ట్ వాటర్ కాపీ రాలేదు, ఇలా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అది కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. లేదా మీరు మీ మార్క్స్ లిస్ట్లో ఒక నేమ్ ఉంది అంటే ఆ తర్వాత మీ రికార్డ్ ఆఫీస్లో ఒక నేమ్ ఉంది, దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడ నింపొచ్చు. తర్వాత ఇక్కడ ఏదైతే ఉందో యాడ్ ఎర్లియర్ గ్రాంట్ డీటెయిల్స్, దీనికి సంబంధించి జాగ్రత్తగా ఒకసారి గమనించండి. ఇది మీరు అప్లై చేసే ముందే, ఈ అప్లికేషన్ ఓపెన్ చేసే ముందే లాస్ట్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ది ఏదైనా మీకు వచ్చి ఉన్నట్లయితే ఈ కేఎస్బీకి సంబంధించి, సిఏకి సంబంధించి ఏదైనా కానీ అవి నోట్ చేసుకొని పెట్టుకోండి. ఇక మీకు అమౌంట్ ఏదైనా వచ్చిందంటే అమౌంట్ సిఏకి సంబంధించి కానీ, డాటర్స్ మ్యారేజ్కి సంబంధించి కానీ, పెన్యూరీ గురించి కానీ ఓవరాల్గా మ్యాక్సిమం కేఎస్బీ నుంచే మనకి రిలీజ్ అవ్వడం జరుగుతుంది కనుక కేఎస్బీ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. గ్రాంట్ నేమ్ ఇక్కడ సిఈఏ అనేసి సిఈఏ టైప్ చేయండి. అలాగే ఇయర్, ఏ ఇయర్లో అయితే మీరు తీసుకున్నారో ఆ ఇయర్ ఇక్కడ మీరు టైప్ చేయండి. ఎంత అమౌంట్ మీరు రిసీవ్ చేసుకున్నారో ఆ అమౌంట్ని ఇక్కడ టైప్ చేయండి. ఈ విధంగా మనం ఎన్ని సంవత్సరాలు తీసుకుంటే అన్ని సంవత్సరాల కాలమ్స్ ఇక్కడ మనం యాడ్ చేయవలసి ఉంటుంది. ఇలా యాడ్ చేస్తూ మీరు ఈ డీటెయిల్స్ నింపేసిన తర్వాత ఇక్కడ సేవ్ ఎర్లియర్ గ్రాంట్ అని ఇక్కడ ఆప్షన్ షో చేస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏ డీటెయిల్స్ నింపారో అవంతా కూడా సేవ్ అవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ పైన నింపిన డీటెయిల్స్ మొత్తం కూడా సేవ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ పార్ట్ 3లోకి వచ్చాం మనం. ఇక్కడ అకాడమిక్ ఇయర్, మనం ఏ ఇయర్ సంబంధించి ఇక్కడ సిఏ అప్లై చేసుకుంటున్నాం అనేది ఆటోమేటిక్గా యాక్టివ్లో ఉంటుంది. దాన్ని మనం జస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. 25-26 అకాడమిక్ ఇయర్కి సంబంధించి మనం సిఏ ఇక్కడ అప్లై చేస్తున్నాం కనుక దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెలెక్ట్ నెంబర్ ఆఫ్ చైల్డ్ ఫర్ హూమ్ టు అప్లై, ఇక్కడ ఎంతమంది పిల్లల కొరకు మనం అప్లై చేస్తున్నాం అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఒక పిల్లవాడికే, 2 పిల్లలకి అనేసి, నాకు 2 పిల్లలు అయితే నేను 2 అని నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇక ఈ పిల్లవాడి పేరు, స్కూల్ పేరు, ఏ క్లాస్ పాస్ అయ్యాడని చెప్పేసి క్లాస్ ఇక్కడ ఇవ్వాలి. అలాగే ఎన్ని మార్క్స్ పొందారు, గ్రేడ్ ఏంటి, ఏదైనా ఇవ్వచ్చు. అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఈ విధంగా మనం ఇవ్వాలి. ఇక ఫైనల్గా మనం డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలండి. ఇక్కడ ఈ డాక్యుమెంట్స్ని ఒక్కసారి గమనించండి. ఇక్కడ డిశ్చార్జ్ బుక్ని మనం అప్లోడ్ చేయాలి. ఒక్క డాక్యుమెంట్ నేను అప్లోడ్ చేసి మీకు చూపిస్తాను. అదే సేమ్ ప్రొసీజర్ అన్ని డాక్యుమెంట్స్కి మనం చేయాలి. చూస్ ఫైల్, ఇక్కడ మనం ఫైల్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. చూస్ ఫైల్ మీద క్లిక్ చేయగానే మన ఏదైతే డాక్యుమెంట్స్ లొకేషన్ ఉందో ఆ లొకేషన్కి వెళ్ళి ఆ ఫైల్ని మనం ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డాక్యుమెంట్ ఉంది, ఈ డాక్యుమెంట్ మనం ఇలా సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన వెంటనే ఈ విధంగా మనకి షో చేస్తుంది. తర్వాత ఇక్కడ అప్లోడ్ అనే ఆప్షన్ షో చేస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. అంతేనండి. ఇక్కడ మనం ఫైల్ సెలెక్ట్ చేసుకున్నాం,
అప్లోడ్ మీద క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా ఫైల్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ ఈ విధంగా షో చేయడం జరుగుతుంది. ఇది అప్లోడ్ అయిందా లేదా అని మనం ఎలా తెలుసుకోవాలంటే ఇక్కడ ఐ సింబల్ కనపడుతుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనం ఏదైతే ఫైల్ అప్లోడ్ చేశామో ఆ ఫైల్ అనేది చాలా క్లియర్గా మనకి షో చేయడం జరుగుతుంది. అప్పుడు మనకి కన్ఫర్మ్ అవటం జరుగుతుంది మనం ఏదైతే డాక్యుమెంట్ అప్లోడ్ చేశామో అది కరెక్టే అన్న విషయం మనకి ఈ విధంగా కన్ఫర్మ్ అవటం జరుగుతుంది. చూశారు కదా, ఇక్కడ ఇతను పార్ట్ ఓటర్ కాపీ, పిల్లలది పార్ట్ ఓటర్ కాపీ కూడా ఇంక్లూడింగ్ యాడ్ చేసి మరీ దీన్ని అప్లోడ్ చేయడం జరిగిందనమాట. అలా డిశ్చార్జ్ బుక్తో పాటు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. మనం ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఈ విధంగా ఇక్కడ ఐ కార్డ్, అలాగే ఇక్కడ మార్క్స్ లిస్ట్, మనం ఇద్దరు పిల్లల డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చాం కనుక ఇద్దరు పిల్లల మార్క్స్ లిస్ట్ అనేది ఇక్కడ అడగటం జరిగింది. ఫస్ట్ పిల్లవాడి మార్క్ షీట్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేయాలి, సెకండ్ పిల్లవాడిది ఇక్కడ సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేయాలి. అలాగే ఇక్కడ బ్యాంకుకి సంబంధించిన డీటెయిల్స్ మనం కన్ఫర్మ్ చేయడానికి బ్యాంక్ పాస్బుక్ లేదా క్యాన్సిల్డ్ చెక్ మనం ఇక్కడ అప్లోడ్ చేయవలసి ఉంటుందన్నమాట. అది కూడా మనం ముందే స్కాన్ చేసి పెట్టుకోవాలి. ఇక ఆధార్ కార్డు కాపీ ఈఎస్ఎంకి సంబంధించిన ఆధార్ కార్డు మనం ఇక్కడ అప్లోడ్ చేయాలి. అలాగే ఇక్కడ ఆర్డర్ మెన్షనింగ్ నేమ్ ఆఫ్ ది చిల్డ్రన్ for which grant is sought, or there should be a proper entry to this effect in the discharge book document. పిల్లలకి సంబంధించి డిశ్చార్జ్ బుక్లో ఒక పేజ్లో మొత్తం డీటెయిల్స్ ఉంటాయండి. ఆ పేజీని మాత్రమే మనం ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఇక నెక్స్ట్ ఇది 8వ కాలం ఏదైతే ఉందో అది సెల్ఫ్ డిక్లరేషన్. నేను స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ ఎటువంటి స్కాలర్షిప్ నేను పిల్లల చదువుల కొరకు పొందలేదు అని చెప్పేసి ఒక సెల్ఫ్ డిక్లరేషన్ మనం ఇవ్వవలసి ఉంటుంది. దాన్ని మనం ముందుగానే స్కాన్ చేసి ఇక్కడ మనం అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఫైనల్గా పీపీఓని మనం ఇక్కడ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇదండి, ఈ విధంగా మనం డాక్యుమెంట్ చాలా ఈజీగా అప్లోడ్ చేయొచ్చు. ఇక ఫైనల్గా ఇక్కడ ఏదైతే ఒక అగ్రిమెంట్ అనేది ఉంటుంది, ఇక్కడ నేను ఏవైతే డీటెయిల్స్ ఇచ్చామో అవి నా తరపు నుంచి 100% కరెక్ట్ అని చెప్పేసి మనం ఎక్నాలజ్మెంట్ ఇవ్వవలసి ఉంటుందన్నమాట. ఇది మనం చెక్ చేసి తర్వాత ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మరలా ఒకసారి టాప్ టు బాటమ్ ప్రతి డీటెయిల్స్ పిన్ టు పిన్ మీరు చెక్ చేయాలండి. చెక్ చేసిన తర్వాత ఫైనల్గా మనం ఇక్కడ సేవ్ అండ్ ఫార్వర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాత మనం ఇక దీన్ని ఎడిట్ చేయలేము అప్లికేషన్. ఇది అప్లికేషన్ ఆన్లైన్లోనే మన జిల్లా సైనిక్ బోర్డుకి వెళ్ళటం జరుగుతుంది. ఆ తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే ప్రింట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీరు ఏవైతే ఇక్కడ డీటెయిల్స్ నింపారో ఆ ఆప్షన్ మొత్తం ఈ మొత్తం అప్లికేషన్ కూడా ప్రింట్ రావటం జరుగుతుందన్నమాట. ఆ అప్లికేషన్తో పాటు ఈ డాక్యుమెంట్స్ మనం ఏవేవైతే ఇక్కడ మనం అప్లోడ్ చేశామో ఈ డాక్యుమెంట్స్ మొత్తం కూడా అటాచ్ చేసి ఫోటో కాపీని మనం జిల్లా సైనిక్ బోర్డులో సబ్మిట్ చేయాలండి. అక్కడి నుండి వారు ఈ యొక్క అప్లికేషన్ రికమెండ్ చేయడం జరుగుతుంది, రాష్ట్రీయ సైనిక్ బోర్డుకి సెండ్ చేయడం జరుగుతుంది. అక్కడి నుండి మరలా రికమెండ్ చేసి కేంద్రీయ సైనిక్ బోర్డుకి సెండ్ చేయడం జరుగుతుంది. ఇదండి ఈజీగా మొత్తం ఆన్లైన్ ప్రాసెస్ ఇది మొత్తం కూడా. ఒక్కసారి మనం సబ్మిట్ చేసి సైనిక్ బోర్డులో సబ్మిట్ చేసేసామంటే మిగతా ప్రాసెస్ మొత్తం ఆన్లైన్ ప్రాసెసే ఉంటుందన్నమాట. ఇదండి ప్రాసెస్, చాలా ఈజీగా ఉంటుంది. ఒక్కసారి మీరు ఫస్ట్ టైం అప్లికేషన్ మీరు సబ్మిట్ చేశారంటే నెక్స్ట్ ఆటోమేటిక్గా దీన్ని ఎలా మీరు అప్లోడ్ చేయాలి, సబ్మిట్ చేయాలనేది చాలా ఈజీగా మీరు చేసుకోగలరనమాట. ఇదండి వీడియో. ఇంకా ఏవైనా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా కమెంట్లో తెలియజేయండి, దానికి రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఈ డాక్యుమెంట్స్ అనేవి ముందుగానే మీరు అరేంజ్ చేసి పెట్టుకోవాలన్నమాట. అప్పుడు మీకు టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఈ డాక్యుమెంట్ లిస్టు నేను మొదటి నుండే మీకు షో చేయడానికి ప్రయత్నించాను. ఇదండి వీడియో. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.